వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్టు అప్రజాస్వామికమని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మైనింగ్ విషయంలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎవరో ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలం ఆధారంగా కాకాణిని అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. కాకాణికి వైసీపీ అండగా ఉంటుందని తెలిపారు. అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్లినారు, ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే సమాచారం కూడా ఈ రోజు దాకా కూడా అఫీషియల్ గా రిలీజ్ చేయాలి. ఇది ఒక పొలిటికల్ గా ఒక మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు కానీ కనీసం సమాచారం ఇవ్వాలా. ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించిన ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఫెమిలియర్, ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే మాత్రం చాలా మంది బాధపడుతూ ఉన్నారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అంతా కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా. ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే రేపు పొద్దున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా ఏ చిన్న మైనింగ్లోనైనా కూడా చేస్తారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి కనుక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి? ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తున్నారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి రేపు అరెస్ట్ చేయడానికి వారిని తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు? ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు? ఈ పద్ధతి మంచిది కాదు. తప్పకుండా దీన్నంతా కూడా లీగల్ గా ఫైట్ చేయడం జరుగుతుంది. ఏ రోజుకైనా కూడా గోవర్ధన్ రెడ్డి గారు దీంట్లో క్లీన్ చిట్ తో ఆయన బయట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఏ విధంగా కూడా దాంట్లో ఆయన చేయలేదు. నేరుగా కూడా ఆ కేసుతో ఏ విధమైనటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ. సో అనవసరంగా పెట్టినటువంటి కేసు కాబట్టి తప్పకుండా దీన్ని న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఫైట్ చేయడం కానీ ఆ తర్వాత కూడా వీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు చేస్తూ ఉన్నారో, ఎన్నైతే దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో జిల్లాలోనే కదా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా